మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక హీరోని ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో చాలా స్మూత్గా సెన్సిటివ్గా తీసుకుని వెళ్ళారు, ఇందులో మళ్ళీ అలాగే చూపిస్తే ఎలా ఉంటుంది అని? అలాగే కాదు కదండి, వేరేలాగే కదా చూపించు. అంటే ఏం లేదండి, శ్రీకాంత్ గారు ఎప్పుడు అలా ఎప్పుడు ఆలోచించరు. సో ఆయన అంటే అందుకే నాకు అంత ఇష్టం. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం బేసిక్గా. మన లైఫ్లో ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటుంది, మన లైఫ్లో స్ట్రగుల్, మన లైఫ్లో ఏంటని. అవన్నీ ఆయన సినిమాలో పెద్దగా కథ అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సీతమ్మ మార్కెట్లో కథ ఏంటని నన్ను చెప్పమంటే నేను చెప్పలేను మీకు. ఎగ్జాక్ట్లీ అది ఒక ఇన్సిడెంట్స్ లాగా ఉంటాయి అనమాట. అదే బ్రహ్మోత్సవం కూడా. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. ఫాదర్కి చెప్పులు తొడగడం అనేది చాలా ఇంపార్టెంట్ మా సినిమాలో. అది ఫస్ట్ లుక్గా రిలీజ్ చేద్దాం అన్నారు. అనగా నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే దానికి మించిన ఎమోషన్ ఉండదండి. సో ఆయన కనెక్షన్ ఏంటంటే దేవుడు పాదాలకు కూడా మనం వీఆర్ టేకింగ్ ద బ్లెస్సింగ్స్ అని ఫీల్ అయ్యాను. అది నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీ జోన్ మొత్తం మారిపోయింది. అంటే మన శ్రీకాంత్ గారి సినిమాలు అన్నీ కూడా బాగా తెలుగు నేటివిటీ, ఒక సెంటిమెంట్ అని బయట ఒకటి అనుకుంటూ ఉన్నారు. జయసుధ గారు, రావు రమేష్ గారు, వీళ్ళందరూ అంటే ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు. రేవతి గారు, సాయి షిండే గారు, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఫ్రేమ్ లో 100 మంది ఉంటారు కదండి. ఉంటారా? అదే ఫస్ట్ డే సంగీత్ సాంగ్ షూట్ చేస్తున్నాను కానీ శ్రీకాంత్ గారు వచ్చారు 10:30కి. నాకు ఎప్పుడు షూటింగ్ ముందు ఆయన వచ్చి నన్ను కలుస్తారు, ఎప్పుడు సీన్ ఏంటి, ఏం చేయబోతున్నాం ఏంటని. ఆయన ఫస్ట్ రాగానే చాలా మంది ఉన్నారండి బయట అనగానే ఏం పర్లేదు అని నేనే వెళ్ళి సెట్లో ఒకసారి కంగారు పడ్డాను. అంటే ముందు అనుకున్నాం అండి, బట్ వన్స్ యూ సీ దట్ ఇన్ పర్సన్, మీకు సత్యరాజు గారు, జయసుధ గారు, రేవతి గారు, పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ 20 మంది 25 మంది. సో ఒక షార్ట్ చేసేస్తాం, సడన్గా ఇప్పుడు నేను ఏమైనా డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, అది ఉండింది అనమాట ఫస్ట్ 2-3 days. బట్ అసలు ఐ వాంట్ టు థ్యాంక్ దర్ ఎంటైర్ కాస్ట్ ఉంది. అంత సీనియర్ యాక్టర్స్ అయ్యిండి కూడా మేము డిస్కస్ చేసేటప్పుడు మా డౌట్ అసలు ఏమి ఒక కంప్లైంట్ కూడా లేదు. అండ్ ఒక 4-5 days తర్వాత చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం అందరితో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. పెద్ద సెట్ వేద్దాం, విజువల్గా ఇలా ఉండాలి. తర్ని గారు వీళ్ళందరినీ పెట్టింది ఆయనే. ఈ వాంటెడ్ హిస్ ప్రొడక్షన్ టు లుక్ వెరీ గ్రాండ్. సో ఇన్ని ఇవ్వటం అనేది నిజంగా వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి.